మోసం చేసింది, లక్షలు లక్షలకు అమ్ముకొని ఉద్యమంలో పనిచేసిన కళాకారుల కడుపు కొట్టింది. దానికోసమే ఈ పాటల పల్లకి ఆ అంశాన్ని తీసుకొని కళాకారుల కోసం మాట్లాడిసిందిగా పాటల పల్లకి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి కల్వా సుజాత గారు, చైర్మన్ ఆర్య వైశ్య కార్పొరేషన్. చప్పర్లతో ఆహ్వానించాలి పెద్ద ఎత్తున. కళాకారులకందరికీ శిరస్సు వంచి వందనాలు తెలుపుకుంటున్నా. ఏ పని చెయ్యాలన్నా ఒక పాట ఉంటే అందమే వేరు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక పాటతో మొదలు పెడతారు. ఎంత పెద్ద ఉద్యమం చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా మీ కళాకారులు లేని లోటు ఎవరికి కూడా చాలా చాలా ప్రపంచంలో కళాకారులు లేని లోటు ఎక్కడైనా ఉన్నదా చెప్పండి. కళాకారులు లేకపోతే ఎంత లోటు ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయము. ఈనాడు పాటల పల్లకి కార్యక్రమం తీసుకొని 32 గంటల విరామ కార్యక్రమం తీసుకున్నటువంటి అర్థలేమ్మా నేర్నాల కిషోర్ సోదరులు, అలాగే మరి చక్రాల రఘు చక్రాలు వేసుకొని పాటలు పాడుతూ మనల్నందరినీ ఆనందపరుస్తున్నటువంటి మీకైతే నాకు మాటల్లో 2-3 చెప్పడానికి వస్తాయి, కానీ మీకు పాటల్లో కోట్లాది అర్థాలు చెప్పడానికి వస్తాయి. ఒక్క పాటకే ప్రపంచంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని, సంగీతాన్ని, కళని అన్నిటినీ చూపించేటటువంటి కళాకారులు మీరు. మీకు అసలు లోటున్నది అని విన్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. మీరు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలని పణంగా పెట్టి పోరాడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అసలు మీ పాటనే లేకపోతే తెలంగాణ పోరాటం ఎక్కడ కనబడుతుండే? ఎంతో మందిని చూసిన ఈరోజు పెద్ద పెద్ద కళాకారులు అయిపోయారు. చిన్నపిల్లలు అంటే 10-15-20 ఏళ్ల కింద నుంచి మొదలుపెట్టిన పాటల కళాకారులు ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో కొంతమంది ఉన్నారు. మరి అప్పటి నుంచి 20 ఏళ్ల నుంచి కొట్లాడి తెలంగాణ తెస్తే మీరు ఒక పాట పాడతారు కదా, ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ అని. ఆ పాట వింటుంటే నాకు చాలా బాధేస్తుంది. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అని. నిజమైన తెలంగాణ అందుకోసం రాలేదు. నిజమైన తెలంగాణ సామాన్య ప్రజలకు తెలంగాణ ధనిక రాష్ట్రం అని తెచ్చుకుంటే మీలాంటి కళాకారులకు ఒక ఉద్యోగం, కావాల్సిన వాళ్ళకి అందుబాటులో ఉండే ప్రభుత్వం అని కొట్లాడుకొని తెచ్చుకుంటే దొరల పాలయ్యిందిరా తెలంగాణ అని మీరు పాడినటువంటి పాట ఇప్పటికి కూడా ఎవ్వరూ మర్చిపోనిది. గత ప్రభుత్వం గద్దెక్కిన తర్వాత మీ పాటలతోనే తెలంగాణ వస్తే, మీ త్యాగంతోనే తెలంగాణ వస్తే, ఆ త్యాగం మీద కూర్చొని గద్దెనెక్కిన కల్వకుంట్ల కుటుంబం ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా, ఎవరికైనా అవకాశాలు ఇచ్చిండ్రంటే రగన్న కింద కడిగిన 550 మందికి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే అందులో అనారులకి 200కు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. లక్షల కోట్లు ఆదాయం తెచ్చిపెట్టింది వాళ్ళకు మాత్రమే. పేద కళాకారులని వెన్నుపోటు పొడిచిన గత ప్రభుత్వం నిజంగా బాధేస్తుంది ఒక్కొక్కసారి. నేను చాలా చోట్ల ఎన్నో వేదికలు లక్షలాది మంది గ్యాదర్ అయినటువంటి రాజకీయ సభల్లో మీరు పాటలు పాడుతుంటే నిజంగానే మా రఘు సోదరుడు పాడుతుంటాడు. పాటలు పాడినప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీగా రఘు సోదరుడికి కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. వేదిక మీద పాటలు పాడుతుంటే ముగ్ధులై వింటారు, ఎవరు కూడా సభలో నుంచి లేచిపోరు. అదే రాజకీయ నాయకులు 1 గంట కన్నా ఎక్కువగా మాట్లాడితే సగం సభ ఖాళైపోతుంది. మీ పాటలు ఎన్ని పాడినా వినాలనిపిస్తుంది. అందులో ఉన్నటువంటి
అది ఒక పెద్ద అంటే మిరాకిల్, అదో పెద్ద అడిక్ట్. సినిమా పాటలు అందరు వింటుంటాం, ఒక్క సినిమా ఒక రేంజ్లో ఒక పాట వెళ్ళిపోతే కోట్ల రూపాయలని సంపాదించి పెడుతుంది. కానీ ఒక బాధల్లా కళాకారులు, ఉద్యమ కళాకారులు కొట్లాడి పాడినటువంటి పాటలకు చిన్న చిన్న కళాకారులకి ఏమాత్రం కూడా సహకారం అందలేదు గత ప్రభుత్వంలో. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఇందాక సోదరుడు మాట్లాడుతూ వెళ్ళిపోయినాడు, ఇందాక సురేందర్ గారు వెళ్ళిపోయినారు. మీరు కూడా చెప్పినారు గద్దర్కి అవకాశం ఇచ్చింది ఎవరు? ఈరోజు గద్దర్ని అవమానించిన బీఆర్ఎస్ నాయకులు, గద్దర్ని గౌరవించిన కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం రాకముందే ఆయన అంత్యక్రియలకు పూర్తి స్థాయిలో ఉండి కళను గౌరవించాలి అని ఆయన చేసినటువంటి త్యాగం గుర్తించి గద్దర్ కుటుంబాన్ని గౌరవించి వెన్నెలమ్మకి తనకిచ్చిన సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా ఈరోజు గౌరవించింది. అంటే మీ కళాకారులని గౌరవించడం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది కదా. నిజమైన కళాకారుల్ని, త్యాగం కోసం త్యాగం చేసుకున్న కుటుంబాలు, నిజంగానే ఉద్యమ పోరాటంలో ఉన్నటువంటి కుటుంబాలని కాంగ్రెస్ గౌరవించింది. మరి ఇంకొక విషయం మీకు అందరికీ తెలుసు, మన నంది అవార్డులని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డులను తీసుకుంటుంటే, కానీ గద్దర్ చనిపోయిన తర్వాత అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, గద్దర్ అవార్డులని ప్రకటించింది. గతంలో ఇదే గద్దె మీద కూర్చున్నటువంటి కేసీఆర్ ఏదైనా కళాకారుల కోసం ఏ అవార్డు అయినా ప్రకటించిండా? ఉద్యమం చేసిన ఉద్యమ పోరాటం నేను సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చినా అంటాడు. కానీ కళాకారులు ప్రాణ త్యాగం చేసుకున్నంత పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందని ఆయన ఏనాడు కూడా మిమ్మల్ని గౌరవించలేదు. వెన్నెలమ్మకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. ఓడిపోయినా కూడా గద్దర్ కుటుంబాన్ని గౌరవించాలని మొన్న 15 రోజుల కింద ఆమెకి చైర్మన్గా ఇచ్చింది. మరి అంత కొత్తగా వచ్చిన వాళ్ళకి పార్టీలో అంత ఈజీగా ఏ ఒక్కరు కూడా అవకాశం రాలేదు. ఈరోజు నిన్నగా 3 రోజుల క్రితం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో మొదటిగా గౌరవించుకున్నది ఎవరిని? తెలంగాణ పాటని అధికారికంగా ప్రకటించింది ఎవరు? 10 ఏళ్ళు గద్దె మీద కూర్చుంటే తెలంగాణ పాటని గౌరవించినటువంటి కేసీఆర్ మిమ్మల్ని ఎక్కడ గౌరవిస్తాడని నిజంగానే బాధేసింది. అధికారికంగా ప్రకటించి వారికి కోట్లాది మంది చూసేటట్టుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం చేసి సాహిత్యం, కళ, ఉద్యమ పోరాటం చేసిన వాళ్ళని ముందుగా గుర్తుంచుకొని ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి మాటని అసలు ఎవ్వరు కూడా ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. 4 కోట్ల మంది జనాభాకి అంకితం అని రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు మీ అందరి వెనకాల ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు అని మీరు మర్చిపోవద్దు. మహా అయితే గుంజు కొడితే ఒక 1000 మంది ఉండొచ్చు మీ కళాకారులు. 1000 మందికి మేము అకామిడేట్ చేయలేమా? ఎన్నో లక్షల ఉద్యోగాలు కల్పించేటటువంటి ప్రభుత్వాలు 1000 మందికి ఉద్యోగమో అవకాశమో కల్పిస్తే తప్పేం లేదు కదా. తప్పకుండా మీ గొంతుగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాను. ఈరోజు మీరు నన్ను ఇక్కడికి పిలిచి ఎంత గౌరవించారు. మీ గౌరవాన్ని నిలబెట్టి కాపాడే బాధ్యత నా మీద కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నా మీద కూడా ఉంది. రుణపడి ఉంటాను. నాకొక పాటల పల్లకి కార్యక్రమాల్లో నన్ను పిలిచి ఇంత గౌరవించి ఇంత ఆదరించిన మిమ్మల్ని తప్పకుండా 50 రోజుల లోపల ఎప్పుడో ఒక రోజు ముఖ్యమంత్రి గారికి రఘు ఉన్నాడు, ప్రభుత్వం అధికారికంగా చేసేటటువంటి పాటలు తప్పకుండా ఆయన చేతుల మీదగానే పాడడము, ఆయన గొంతుగా ప్రభుత్వం పాటలు పాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పాటలు పాడుతున్నాడు. రఘుకి నేను చెప్తున్నా, ఇది నా మాట కాదు రఘు అన్న, నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి కళాకారుల తరఫున అందరి తరఫున మరి మీరు ఇద్దరు సోదరులు వెళ్ళి తప్పకుండా వినతి పత్రం ఇవ్వాలి. మీ అందరి కళాకారులకు ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వం తప్పకుండా ఏదో ఒక రూపంలో గౌరవించుకోవాలి, మీ కుటుంబాలను ఆదుకోవాలి. ఎంతో మంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడి ఉద్యోగం లేక తన జీవితాల్ని కోల్పోయినటువంటి కుటుంబాలు, మీ వెనుక ఆధారపడినటువంటి తల్లి తండ్రి కుటుంబాలు, భార్య బిడ్డలు. ఇందాక ఒక సోదరుడు చెప్తా ఉంటే ఉద్యోగం లేక, జీతాలు లేక, అప్పులు చేసి కట్టినప్పుడల్లా చెప్పులతో కొట్టమన్నాడు కదా, నిజమే ఆ మాట.
గత ప్రభుత్వం 10 ఏళ్ళు మిమ్మల్ని ఆదమర్చింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడిప్పుడే అందరినీ గౌరవిస్తోంది. కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం మనది. మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటాను. తప్పకుండా మీ అందరి గొంతు నా గొంతుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను తప్పకుండా, ఎట్టి పరిస్థితుల్లో అని. ఎందుకంటే ఈరోజు అధికారికంగా నాయకులు ఎవరు పొద్దున్న నుంచి రాలేదు. ఈ భారం బాధ్యత నా మీద పెట్టిన రగన్నకి, మీ ఇద్దరు సోదరులకి కూడా తప్పకుండా ఈ వినతి పత్రం ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాను. ఎవరు అధైర్యపడొద్దు. ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందే చెప్పినరు, రాష్ట్రం కోసం పోరాడి చనిపోయిన త్యాగాలు చేసినటువంటి కుటుంబానికి మేము వారికి పారితోషికం ఇస్తాము, వారిని ఆదుకుంటాము అన్నారు. అందులో భాగంగా తెలంగాణ రావడంలో మీది కీలకమైన పాత్ర ఉంది. కాబట్టి మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత, మా ప్రభుత్వం బాధ్యత, మా ముఖ్యమంత్రి బాధ్యత, క్యాబినెట్ బాధ్యత. తప్పకుండా మీ అందరికీ మంచి అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా. జిల్లాకి ఇద్దరు మహా అయితే జిల్లాకు 10 మందో 20 మందో ఉండొచ్చు. 33 జిల్లాల్లో ఉన్నటువంటి మీరు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకొని ఇంకా దీన్ని ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున కళ నిలబడుతుంది, కళ మీద ఆదరణ పెరుగుతుంది, కళ మీద గౌరవం పెరుగుతుంది. కాబట్టి మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చారు నాకు. మీ ముందు మాట్లాడడానికి కూడా నాకు అంత పెద్ద అర్హత లేదు అని నేను అనుకుంటున్నాను. మీరు పాటల రూపంలో పాడేటటువంటిది ఒంటి మీద వెంట్రుకలు లేచి నిలబడతాయి. మీరు ఒక్కొక్కరు పాటలు అంతగా నాకు రాకపోయినా నా భాషలో నా మాటలో మీకు ప్రభుత్వం అండగా ఉన్నదని చెప్పడానికి కోసమే ఈరోజు రగన్న కానీ మీరు కిషోర్ గారు కానీ ఇక్కడికి ఆహ్వానించినందుకు, మీరు అధైర్యపడి 32 గంటలు అని మీరు ఇంత పెద్ద ఓడితో బాధలో ఈరోజు మీరు పెట్టుకున్నటువంటి ఈ కార్యక్రమము ప్రభుత్వానికి నేను చెప్పకున్నా పర్లేదు, ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. తప్పకుండా వారికి ఇది మీరు ఈరోజు పెట్టుకున్నటువంటి కార్యక్రమము తప్పకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి, మనం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వెళ్తుంది. ప్రతి ఒక్కరిని గౌరవిస్తున్నారు ముఖ్యమంత్రి, అన్ని వర్గాల ప్రజల్ని గౌరవిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. తప్పకుండా మీకు కూడా తప్పకుండా త్వరలో మంచి రోజులు వస్తాయని కోరుకుందాం. మీకు అండగా మేమందరం, మన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేద బలహీన బడుగు వర్గాల అండగా నిలబడేటటువంటి మన ప్రభుత్వం మీకు అందరికీ అండగా ఉంటుంది. హామీ రగన్న కిషోర్ అన్న ఇద్దరున్నారు. వీరిద్దరు ఎప్పుడన్నా నన్ను పిలిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీతో పాటు వచ్చి రికమెండ్ చేయడానికి నేను మీ వెనకాల, మీ ముందు కాదు మీ వెనకాల ఉంటానని ఈ సందర్భంగా పాటల పల్లెగిలో ఊరేగుతున్న కళాకారులకందరికీ మరోసారి వందనాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ మరి కళాకారులందరి తరఫున కళాకారులందరికీ కూడా వందనాలు, ధన్యవాదాలు. ఇంకా ఎక్కువగా చెప్పడం మీకున్నటువంటి ఈ సమయాన్ని నేను ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. మీరు పాటలు పాడితే విని ఆనందించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ప్రభుత్వానికి మీ మెసేజ్ చేరాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. ఇంత సప్ప కొడతారా? సుజాతక్కకి లేచి నిలబడి సపర్లు కొట్టాలి గట్టిగా, లేచి నిలబడి. ధన్యవాదాలక్క. మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఒక చైర్మన్ పదవిలో ఉండి, అయినా కూడా అది ఆ ప్రోటోకాల్స్ అవి ఇవి ఉంటాయి, పార్టీ పెద్దలు ఉంటారు, మాట్లాడచ్చా లేదా అని ఏమీ సంకోచించకుండా కళాకారుల కోసం మనసు విప్పి మాట్లాడి దగాపడ్డ కళాకారులకు గుండెలో ధైర్యం నింపిన మిమ్మల్ని మేము ఎప్పుడూ మర్చిపోలేము, గుండెలో పెట్టుకుంటాం. కళాభివందనాలు, కళాభివందనాలు. అక్క, ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే, అది నేను లేకుంటే ఇంకెవరన్నా పెడితే అది పార్టీ సభ అవుతుంది. ప్రజాప్రభుత్వంలో ప్రజల పాటగానిగా ఉన్న నేర్నాల కిషోర్ అన్నే ఈ సభ నడిపిస్తూ ఉన్నాడు. మీరు ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా ఉన్నారు, మీ మాట ఒక తూట లెక్కుంటుంది. అయితే నేర్నాల కిషోర్ అన్న వేరుగా అది కాడికి వెళ్ళి నేను అప్పుడప్పుడు ప్రభుత్వం పాటగానే నన్ను బిజీగా ఉన్నా
నేర్నాల కిషోర్ అన్న ఇంతమంది కళాకారుల పక్షాన మీకు వచ్చినప్పుడు నన్ను ఎట్లా చూసుకుంటారు, అంతకంటే ఎక్కువ నేర్నాల కిషోర్ అన్న చూసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొక పాట యాకన్న పాడతాడు. ఆ పాటలో కేసీఆర్ ఇంతమందికి ఎట్లా తెగ చేసాడు, ఆ ఒక్క పాట వినిపోవాలి. యాకన్న ఎక్కడున్నా తొందరగా పిలిచే ప్రయత్నం చేసి మిగతా సభను అన్న కొనసాగించాల్సిందే కోరు. మీరు కూర్చోండి. గత ప్రభుత్వంలో 2-3 కళాకారులు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి విషయం నిజంగానే అది బాధాకరము. ఈ సందర్భంగా బాధతో పాటు వాళ్ళ కుటుంబానికి కూడా సంతాపం తెలియజేస్తున్నాం మేము. ఆ బాధ ఇంకెప్పుడు కూడా ఏ కుటుంబానికి రావద్దు అని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీ అందరికీ. కూర్చోవచ్చు.